అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. ఇలాంటి వీడియోస్ చేయాలంటే కొంచెం ధైర్యం కావాలి. ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఇప్పటివరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతుగా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఏ పార్టీ అయినా కావచ్చు, అది తెలుగుదేశమా, వైఎస్ఆర్సీపీయా, జనసేన, ఏదైనా కానివ్వండి, ఈరోజు ప్రధానంగా వినపడేటటువంటి ఒక వాయిస్, అది ఆవేదనతో కూడుకున్నటువంటి ఒక విజ్ఞప్తి ఏంటంటే, కార్యకర్తలకి న్యాయం చేయగలరా? ప్రతి ఒక్క పార్టీలో ఉండే సమస్యే. అధికారంలో ఉన్నప్పుడల్లా ఆ పార్టీ కార్యకర్తలు మాకు న్యాయం జరగట్లేదు, మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు, మమ్మల్ని గుర్తించట్లేదు, మా బతుకులు ఏమైపోవాలి, 5 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడితే ఈరోజు మాకు ఇచ్చే గుర్తింపు ఇదేనా? పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో నాతో చాలామంది మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, కొంతమంది వైసీపీ అభిమానులు కానివ్వండి. ఏంటి మా బతుకు, మా భవిష్యత్తు ఏంటి? 5 సంవత్సరాలు పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తే ఈరోజు మాకు కనీస గుర్తింపు లేదు. వాస్తవంగా ఎవరైనా రాజకీయాల్లోకి ఎందుకు వస్తారంటే డబ్బు కోసం కాదు, గుర్తింపు కోసం వస్తారు. వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు కోసం వస్తారు. ఇవి రెండు దక్కనప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఆవేదనే మిగులుతుంది లాస్ట్కి. మీకు ఒక ఎగ్జాంపుల్స్ మీ ముందు పెడతాను. ఆ తర్వాత ఏ పార్టీ అయినా ఈరోజు పార్టీ కార్యకర్తలకి న్యాయం చేయగలుగుతుందా లేదా అనేది మీ అభిప్రాయానికే వదిలేస్తా. మొన్న వెస్ట్ బెంగాల్ ఎన్నికలు జరిగినాయి, తమిళనాడు ఎన్నికలు జరిగినాయి, అస్సాం జరిగినాయి, కేరళ జరిగినాయి, పాండిచేరి జరిగినాయి. ఎక్కడ కూడా ఓటర్లకి రూపాయి వంచల. మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో నేను చాలామందిని అడిగాను, మీకు ఎంత ఇచ్చారు ఓటుకి అని. ₹1 లేదు. ఓటుకి డబ్బులు ఇవ్వడన్నా ఇస్తాడా అని నన్నే ఎదిరించి ప్రశ్నించారు కొంతమంది. తమిళనాడులో టీవీకే అధికారంలోకి వచ్చింది. వాళ్ళు కనీసం ఒక ₹100 కూడా ఓటుకి ఇలా, కనీసం బూత్ కూడా లేదు వాళ్ళకి. బూత్ కన్వీనరు ఇలాంటి రాజకీయ వ్యవస్థ కూడా లేదు. ఓటర్లని పోలింగ్ బూత్ దగ్గరగా తరలించిన పాపాను కూడా పోలా. 37 సమావేశాలు పెట్టాడు విజయ్ గారు. కొన్ని జిల్లాల్లో అయితే అస్సలు తిరగల. దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా వచ్చారు. ఇప్పుడు బల నిరూపణకి వెళితే 144 స్థానాలు ఆధిక్యం చూపించారు వాళ్ళు. అంటే ఫుల్ మెజార్టీతో అధికారంలో ఉన్నారు. దీనికోసంగా విజయ్ గారు ఖర్చు పెట్టింది నాకు తెలిసి ఒక 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టుంటాడు ఆ సభలకి, సమావేశాలకి కొంతవరకు. తర్వాత కేరళలో ఏ ఎలక్షన్ అయినా చూసుకోండి, అమెరికా నుంచి అస్సాం వరకు ఏ ఎలక్షన్ జరిగినా ప్రజలకి డబ్బులు పంచడం అనేది ఒక అనాగరికమైనటువంటి పరిస్థితి. కానీ మన ఆంధ్రప్రదేశ్లో 2000 ఇవ్వందే ఓటుకు రారండి. ఎలక్షన్కి ముందు ఒక పార్టీ 1500 ఇచ్చింది, ఒక పార్టీ 2000 ఇచ్చింది అంటే ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో లెక్కేసుకొని ఇచ్చిన డబ్బులు దామేషా ప్రకారం ఓట్లు వేసి వస్తారు. ఇది వాస్తవమా కాదా? ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి సంస్కృతి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రమే ఉంది. ఇప్పుడు కార్యకర్తలకి న్యాయం చేయాలా వద్దా, ఈ ప్రశ్నకి నేను సూక్ష్మంగా సమాధానం చెప్తా. మీ వార్డుకి మీరు ప్రాతినిధ్యం వహిస్తుంటారు, లేదా ఒక 10 ఏళ్ళకి మీరు ప్రాతినిధ్యం వహిస్తుంటారు. మీ ఎమ్మెల్యే అభ్యర్థి మీ వార్డుకి డబ్బులు పంపించినప్పుడు, నా వార్డుకి డబ్బులు వద్దండి, నా మాట ప్రకారం మా వాళ్ళు నీకే ఓటేస్తారు, ఖచ్చితంగా నిన్ను గెలిపించి తీరుతాను, ₹1 కూడా నా వార్డులో నువ్వు పంచాల్సిన పరిస్థితి లేదు అని మీరు గుండెల మీద చెయ్యేసుకొని మీ ఎమ్మెల్యేకి ధైర్యంగా చెప్పగల పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉందా? మీరు చెప్పగలరు, కానీ పక్క పార్టీ వాడు చెప్పడు. పక్క పార్టీ వాడు నువ్వు వీలేదు అని అంటే వాడు 2000 ఇస్తాడు, వాడు నీ ఓట్లన్నీ కొలగొట్టేస్తాడు. అంటే అసలు సిసలైన మోసగాళ్ళు ఎవరు? ప్రజలు అమ్ముడు పోతున్నారు. నువ్వేం చేస్తున్నావు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ చేసేటటువంటి అరాచకాలకి నువ్వు అడ్డుపడుతున్నావు, నువ్వు ప్రజలకు అండగా నిలబడుతున్నావు.
తీరా ఎన్నికలు వచ్చేటప్పటికే డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటున్నాం. ఇక్కడ ప్రజలు ఎక్కడ నొప్పి పడుతున్నారు, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు? గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అసలు నొప్పి తెలియలేదు. టీడీపీ కార్యకర్తలే అడ్డుగోడగా నిలబడ్డారు. వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టారు, పోరాటం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే అసలు ఇన్ఛార్జే వచ్చేవాడు కాదు. కేవలం గ్రామ స్థాయి నాయకులు, వార్డు స్థాయి నాయకులు, సామాన్య కార్యకర్తలు వీళ్ళే పార్టీని బతికించుకున్నారు. చివర్లో వచ్చారు టికెట్లు తీసుకొని, డబ్బు సంచులు పట్టుకొని కొంతమంది వచ్చారు, విచ్చలవిడిగా డబ్బులు పంచారు. అన్ని పార్టీలు పంచినాయి. నేనేం ఒక పార్టీ మీద నిందేయట్లేదు. మీకు మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సచ్చివేడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఆ ఎమ్మెల్యేనే మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. నేను నా నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు పెట్టాను, ఇది మొన్న 2024 ఎన్నికలకి. నాకు ఆ 100 కోట్లు తిరిగి ఇచ్చేస్తే నేను రాజీనామా చేస్తాను. ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే ఆ తీసుకునే వాళ్ళకన్నా సిగ్గుండాలి, కొంచెమన్నా ఆత్మాభిమానం ఉండాలి. ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు డబ్బులు ఇస్తుంటే అది తీసుకోవడానికి, ఆ డబ్బులు తినడానికి కొంచెమైనా ఉండాలి కదా. సో అదే పరిస్థితి. ఇలాంటి ఎమ్మెల్యేలు అధికారంలోకి వస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏం చేయాలి? ఏదైనా పదవులు ఇవ్వాలి, లేదా కాంట్రాక్ట్ పనులు ఇవ్వాలి. ఇవి రెండు మీకు చేస్తే ఆడికి బొక్క వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఒక 5 లక్షల రూపాయల కాంట్రాక్ట్ వర్క్ ఆ పార్టీ కార్యకర్తకే ఇచ్చాడు అనుకో, మీరేం చేస్తారు? నేను వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిని, నేను నందమూరి తారక రామారావు గారి వారసుడిని, నేను పవన్ కళ్యాణ్ గారి వారసుడిని, నేను నీతికి నిజాయితీకి కట్టుబడి పనిచేస్తానని 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కాంట్రాక్ట్ కంప్లీట్ చేస్తారు. మరి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఎమ్మెల్యే ఏం చేయాలి? అడుగు తినాలా రేపొద్దటి నుంచి? కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఎవరైతే ఎక్కువ కమిషన్లు ఇస్తారో వాళ్ళకి ఆ పని అప్పచెప్తారు. నువ్వేం చేసావు? 5 ఏళ్ళు గుడ్డలు దించుకొని ఇంట్లో వాళ్ళని పస్తులతో మాడబెట్టి, నువ్వు పస్తులతో మాడి పోరాటం చేసి చివరికి నీ చేతికి ఒక చెప్పు వచ్చింది. దీని మొత్తం మీద రాజకీయ పార్టీలు కూడా తప్పుపట్టాల్సిన పరిస్థితి లేదు. ఎందుకని? మెయిన్ కరప్టెడ్ పీపుల్ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. 60% ఓటర్ల పరిస్థితి అంతే, ఇంకా ఎక్కువే ఉంటుంది. డబ్బులు ఇవ్వందే ఓటు ఇయ్యం, డబ్బులు రావాల్సిందే. పోనీ నీతివంతులు నిజాయితీ పరులు అయితే ఎవడైనా డబ్బులు తీసుకొని వస్తే చెప్పుతో కొట్టాలి, అరే పోరా బాస్ నీకే బాల్, నేను నా ఓటు నమ్ముకునేవాడిని అనుకున్నావా? సమస్య లేదు, నా ఇష్టం వచ్చినోడికి నేను ఓటు వేసుకుంటా, వెళ్ళిపో బయటికి అని మాట్లాడుతున్నారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ జనాలు? పోనీ వాళ్ళ సమస్యల మీదైనా ఈరోజు రోడ్డుకి పోరాటం చేస్తున్నారా? ఇసుక దోపిడీ జరుగుతుంది అంటున్నారు. ఎన్ని లారీలు పట్టుకున్నారు జనాలు వచ్చి? రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు అవుతుంది. ఏ రోజన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, లేకపోతే రాజధాని కావాలి, పోలవరం కావాలి, ఏ రోజైనా గళమెత్తి మాట్లాడిన పాపాన పోయారా? అంతెందుకండి, మేము ఈరోజు జనాల్లోకి వచ్చి ఈ ప్రభుత్వ పనితీరు ఎలాగుంది అని మేము అడుగుతుంటే నోరు తెరిచి ఒక్క అభిప్రాయం చెప్పట్లే వాళ్ళు. ఎందుకని? అమ్ముడుపోయారు వాళ్ళు. అమ్ముడుపోయినోడు వాస్తవాలు ఏం మాట్లాడతాడండి? మీరే అర్థం చేసుకోండి. నేను ప్రజల్ని తప్పుపట్టట్లేదు, ఒకదానికొకటి ముడిపడిపోయి ఉంది. ప్రజల్ని ఆ విధంగా అలవాటు చేసిన పాపం కూడా రాజకీయ పార్టీలదే. వెరసి ప్రజలు, రాజకీయ పార్టీలు, ఆ గెలిచినటువంటి నాయకులు వీళ్ళందరూ కలిసి కార్యకర్తల గొంతు కోస్తున్నారు, వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, రాజకీయ పార్టీ తప్పు చేస్తుందా? రాజకీయ పార్టీ మిమ్మల్ని గుర్తించట్లేదా? ప్రజల వల్ల మీరు నష్టపోతున్నారా? మీరు ఓట్లు వేయించగల కెపాసిటీ మీకు ఉంది, కానీ రాజకీయ పార్టీ మిమ్మల్ని నమ్మాలి. మీ రాజకీయ పార్టీ మిమ్మల్ని నమ్మద్ది, కానీ ప్రత్యర్థి రాజకీయ పార్టీ ప్రజల్ని నమ్మాలి. ఈ వ్యవస్థలో మార్పు రావాలి. ఖచ్చితంగా నష్టపోతున్నారు కార్యకర్తలు. ఈరోజు అధికార పార్టీ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి,
కార్యకర్తలకి ఎంతవరకు నిలబడగలదు? నేను ఇందాక చెప్పినట్టుగా ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్యే పదవి వస్తే గెలిస్తే వాడు ఆ 100 కోట్లు సంపాదించుకోవాలిగా. వాడికి అనుకూలమైనటువంటి అధికారులను తీసుకొచ్చుకోవాలి. ఆ 100 కోట్లు ఫిలప్ చేసుకొని ఇంకొక ఎలక్షన్కి వెళ్ళేదానికి ఇంకొక 200 కోట్లు సంపాదించుకోవాలి. ఈడ 200 కోట్లు సంపాదించుకోకపోతే మళ్ళీ ఆ పార్టీలో టికెట్ రాకపోతే ఇంకో పార్టీకైనా వెళ్ళేదానికి డబ్బు ఉండాలి. మొత్తం మీద ఎవరు నష్టపోతున్నారు? పార్టీలకు అండగా నిలబడి పోరాటం చేసిన వాళ్ళు నష్టపోతున్నారు. ఇక్కడ పార్టీది తప్ప, ప్రజలు తప్ప, ఈ రెండిటిదే తప్పు. ఈరోజు రాజకీయ పార్టీలు స్పష్టంగా చెప్పాలి, నేను ₹1 ఇవ్వను, ఇదిగో 5 ఏళ్ళు ఇంత అభివృద్ధి చేసిన, దాన్ని చూసి నాకు ఓటేయండి. ఇదిగో మీ వార్డు నుంచి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నా, ఆడు గెలిస్తే మీ ఊరికి మంచి చేస్తాడు, మీ ప్రాంతానికి మంచి చేస్తాడు, కాబట్టి ఇతనికి ఓటేయండి అని రాజకీయ పార్టీలు ఘంటాపదంగా చెప్పే ప్రయత్నం చేయాలి. ఏదో ఒకరోజు చెప్తే జరగదు. 2029లో ఎన్నికలు అంటే ఇప్పటి నుంచే చెప్పాలి ప్రతి రాజకీయ పార్టీ. నేను రేపు 2029 ఎన్నికల్లో ₹1 ఇవ్వను. ఎవడైతే డబ్బులు ఇస్తాడో వాడు అవినీతిపరుడు, వాడి దగ్గర డబ్బులు తీసుకొని కూడా ఓటేయబాకండి, నాకేయండి అని చెప్పాలి. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా? పక్కా నీచ నికృష్టానికి దిగజారుతున్నారు. గెలిచిన వాడు దోసుకుంటున్నాడు. అందరూ అంతే. ఎవరో ఒక 10-15 మంది తప్పితే ఏదో మనం రాజకీయాల్లోకి వచ్చాము, గెలవాలని వచ్చాం, ₹10 ఖర్చు పెట్టుకున్నాం, మనకు గుర్తింపు వచ్చింది, ఈరోజు ప్రజలకు సేవ చేయాలా అని తప్పితే ప్రతి ఒక్కరి పరిస్థితి అంతే. ఇది నిజాయితీగా, నిబద్ధతతో, ధైర్యంగా చెప్తున్నాను. అంతిమంగా నష్టపోయేది ఎవరు? పార్టీలు నమ్ముకున్నటువంటి నిజమైనటువంటి కార్యకర్తలు. వాళ్ళకి న్యాయం జరగాలంటే ప్రజలు ఓటుకి డబ్బులు తీసుకోకూడదు, రాజకీయ పార్టీ డబ్బులు ఇవ్వకూడదు. అలాంటి వ్యవస్థని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంది. ఖచ్చితంగా చెప్పాలి, నేను ఇవ్వను. ఏమవుతుంది? ఒకసారి ఓడిపోతారేమో, తెల్లారి నుంచి బద్దం పట్టుకొని వాళ్ళని ఉతకొచ్చు కదా అధికారంలోకి వచ్చిన వాళ్ళని. 5 ఏళ్ళు ఎలాగో కార్యకర్తలు పనిచేస్తారు కదా. నువ్వు డబ్బులు ఇచ్చి ఓడిపోయినా కార్యకర్తే కదా నీకోసం నిలబడేది. అన్ని రాజకీయ పార్టీలు కొంచెం సునిశ్చితంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక అడుగు ముందుకేసి ప్రజల్ని చైతన్యపరిస్తే ఈరోజు పార్టీ కార్యకర్తలకి న్యాయం జరగద్ది. ఈరోజు గుజరాత్లో బీజేపీ కార్యకర్తలే ఆల్మోస్ట్ అన్ని కాంట్రాక్ట్ పనులు చేస్తారు. ఎక్కడ బీజేపీ అధికారంలో ఉంటే ఆ కార్యకర్తలే పనులు చేస్తారు. ఒక 5 లక్షల రూపాయల పైన అప్పచెప్తే 4.5 లక్షలు కంప్లీట్ చేసి 50,000 మిగిలించుకొని 25,000 పార్టీకి ఇస్తాడు. వాడు 25,000 వీడు ఖర్చు పెట్టుకుంటాడు. ఒక 10 పనులు వస్తే 10 మందికి తలా బారి నొక్కుతారు. వాడి బాధ్యత ఏంది? పన్నులు తీసుకున్నంత మాత్రాన కాదు, రేపు పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించుకోవడం కూడా వీడి బాధ్యత. కాబట్టే పనుల్లో నాణ్యత చూపిస్తారు, ప్రజలకు అండగా నిలబడతారు, పోరాటం చేస్తారు. కానీ ఈరోజు ఆ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉందా? కనీసం ప్రజలు మాకు ఈ నొప్పి ఉంది, ఈ బాధ ఉంది, మాకు ఇది కావాలి అని చెప్పే పరిస్థితి అన్నా ఉందా? సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేదే ఒక కరప్టెడ్ అయిపోయినప్పుడు ఈరోజు మీకు న్యాయం జరగట్లేదు అని బాధపడితే లాభం లేదు. వ్యవస్థల్లో మార్పు రావాలి. అందుకు రాజకీయ పార్టీలు సాహసం చేయాలి. ప్రజలు కూడా ఆ విధంగా ప్రజలను కూడా మోటివేట్ చేయాలి. ఇదంతా జరగడం అనేది జరిగే పని కాదు, కానీ చెయ్యాలి. ప్రతి ఒక్కరూ కూడా జనాల్ని మోటివేట్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.